ఎనీవే షీ లైక్ మీ, షీ ఫర్గివ్డ్ మీ. ఎస్, తను నన్ను అర్థం చేసుకుంది కాబట్టి ఇంకా నేను తనకు దగ్గర అవటమే మిగిలింది. అది త్వరలోనే జరిగి తీరుతుంది. ఎంత కష్టపడినా సాధ్యం కానిది పాయసం ద్వారా సునాయాసంగా సాధ్యమైంది. థ్యాంక్స్ టు ప్రేమపాకం ప్రోగ్రాం. మరి కాలము వదిలిన దారిలో ఎదురైన ఒక వరం, నీ మాటలు కలిపిన సమయమే ప్రతి క్షణము. ఈ పాయసం నేనే. పలుకులు చాలని నిన్ను దాచిన కలలాగా వెరీ టేస్టీ. ఇంత మంచి పాయసం సూర్యబావ నాకు. బావా అన్నానేంటి? ఎస్, సూర్య నాకు బావే కదా. అమ్మా, సూర్యబావ నా కోసం పాయసం చాలా బాగా చేశాడు. పాపం చేయి కూడా కాల్చుకున్నాడు నా కోసం. సూర్యబావ చేసిన పాయసం సేమ్ టు సేమ్ నీ చేతులతో నువ్వే చేసినట్టుందమ్మా. నా కోసం పాయసం అంత బాగా చేశాడంటే ఐ థింక్ సూర్యబావ లవ్స్ మీ మామ్. నో ఎస్ ఎస్ నో ఎస్ ఎస్ పాయసంతో మళ్ళీ నీ ప్రేమ లాంటి ప్రేమని చూపించాడు సూర్యబావ. హౌ కెన్ ఐ రిసీవ్ దిస్ మామ్? తోడి కోడళ్ళిద్దరూ కలిసి వచ్చారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఏంటమ్మా విశేషం? చల్లకొచ్చి ముంత దాచినట్టు విషయం చెప్పకుండా ఎట్లా? అబ్బా అక్క, అత్తయ్య గారికి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని కంగారుగా నన్ను లాక్కొచ్చావు కదక్క. ఏంటో ఆ విషయం చెప్పి ఇప్పుడు అత్తయ్య గారికి. చెప్పాలనే వచ్చాను, కానీ అత్తేమంటుందో. అబ్బా, అత్తయ్య గారి మనసు మీగడ లాంటిది, ఏమనుకోరు. చెప్పక్క. చెప్పటం కాదు, ముందుగా ఒకటి అడుగుతానత్తా. అడిగే ముందు ఒక్క మాట. ఏంటక్క అది? అబ్బా నువ్వు చెల్లి.
బా నన్ను కంగారు పెట్టుకో. కంగారు పడుతుంది నువ్వమ్మా రాజీ. అంటే అంటే అత్త అది అమ్మా నీకిక్కడొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు అడగాల్సిందేదో నిదానంగా అడుగు. అది అడిగాక బా నా చిరుది చిరుతుంది నీ చీర పట్టుకో. అత్త అడిగాక నువ్వు నవ్వకూడదు, సరేనమ్మా నవ్వను. తిట్టకూడదు, ఆ, అలాగే తిట్టను. ఎగతాళి చేయకూడదే. అలాగేనమ్మా చెయ్యను. ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించకూడదు. అలాగే ప్రశ్నించను. నువ్వు నేను చెప్పేది విని కాదు వద్దు అని అనకూడదు. సరేనమ్మా ఏమీ అనను. సరే అని కాదత్తా, అలా అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. అబ్బా అక్క, అసలు విషయం చెప్పకుండా అలా ఎలా మాటిచ్చేస్తారు అత్తయ్య గారు? పని కట్టుకుని పందిరేస్తే పిచ్చికలు వచ్చి పడదోసాయి అన్నట్టు నువ్వు కాసేపు మాట్లాడొద్దు చెల్లి. చెప్పు మరి. అత్త నువ్వు నాకు మాట ఇచ్చినట్టే కదా. హా? అలాగే అనుకోమ్మా. అలా అంటే కుదరదత్తా, మాటిస్తున్నానని స్పష్టంగా చెప్పాలి. సరేనమ్మా మాటిస్తున్నాను. అడగాల్సిందేదో అడుగు. అత్త నన్ను ఆశీర్వదించత్తా. ఆశీర్వదించాలా? దేనికమ్మా? అత్త నా జీవితంలో నేను నేను మొదటిసారిగా కిట్టి పార్టీ ఇస్తున్నానత్తా. అత్త అభ్యంతరం ఏం లేదుగా? మాట ఇచ్చావత్తా. పిల్లల చేష్టలు నీకు వంట పడుతున్నాయో నీ చేష్టలు పిల్లలకు వంట పడుతున్నాయో నాకు అర్థం కావటం లేదమ్మా. అది కాదత్తా, పద్మ అల్లుడు గారు వచ్చారు కదా, కొత్త దంపతుల్ని కూడా ఆనందింపజేద్దామని. అంతకు మించి ఇంకేం లేదత్తా. హా? ఇంతకీ నీకిష్టం ఉందో లేదో ఒక్క ముక్కలో చెప్పత్తా. మాట ఇచ్చాను కాబట్టి ఈ విషయంలో నేనేం మాట్లాడను. కానీ రాజీ, ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకో. మన ప్రవర్తన, మనం చేసే ఏ పనైనా, వేసే ఏ అడుగైనా సరే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అపహాస్యం అయ్యేలా ఉండకూడదు. అలా నడుచుకోగలిగితే మనకి మన వయసుకి గౌరవం దక్కుతుంది. ఇక పదక్క. చెల్లి పనైతే నాకేంటి? నా కిట్టి పార్టీకి ఆ. నేను ఆహ్వానిస్తున్నా మొదటి ముత్తైదువి నువ్వే. ముత్తైదా? చెల్లి తప్పకుండా రావాలి, మర్చిపోద్దు. ఆ. పాపం పిచ్చక్క, అస్సలేం తెలీదు. బొట్టు పెట్టి ఎవరైనా కిట్టి పార్టీకి పిలుస్తారా? ఏం తెలీదు. కిట్టి పార్టీ అంటే కిట్టి పార్టీ. ఏమండి, మిమ్మల్ని మా అక్కయ్య కదా పిలిచింది? అవునమ్మా. ఆ, మరి మీరు? పిలిస్తేనేగా వచ్చింది. అంతేలేండి. మరి మీరు?
పిలవకుండా రావడం మా ఇంట వంట లేదండి. అబ్బో. చెల్లి ఏమంటున్నావు వీళ్ళని? అయ్యో రామా, నేనేమంటానక్కా? వీళ్ళంతా నేను పిలిస్తేనే వచ్చారు. ఆ, అవునా అక్క? నాకు ఆ విషయం తెలీదా ఏంటి? వీళ్ళని గౌరవించడం మన బాధ్యత. మన అలాగే అక్క. రాజేశ్వరి గారు, ఇంతకీ మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? అది పద్మకేమన్నా విశేషమా? మీరు అడిగే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అదే కదా, పెళ్ళై 16 రోజుల పండుగ ఇప్పుడే కదా అయింది. అప్పుడే విశేషం ఏంటి? అసలు మీరు అడగడం ఏంటాలా? నిజమే అనుకో. అనుకో ఏంటి, భలేవారే. ఇంకా నయం, పద్మ బిడ్డకి బారసాలా అని అడగలేదు. సంతోషం. అది కాదమ్మా, ఎటు కాని సమయంలో ఈ పేరంట వెంటా అని. ఇది పేరెంటం కాదు, ఇది ఇది నా కిట్టి పార్టీ. కిట్టి పార్టీనా? అంటే తనకే తెలీదు, మీకేం చెప్తుంది? చెల్లి ఇంకా ఆపి అదిగో వెళ్ళి వాళ్ళని పలకరించిపో. ఆ పలకరిస్తాం. పిలుపు నీది, పలకరింపులు నావా. బాగానే ఉంది సంబడం. అమ్మా రాజేశ్వరి, ఇంతకీ అమ్మాయి ఏది? మేమొచ్చి ఇంతసేపైనా కనపడదేంటి? ఎవరి గురించి మీరు అడిగేది? అదే అమెరికా నుంచి వచ్చిందట కదా. అయినా మన తెలుగింటి సాంప్రదాయాల్ని చాలా ఇష్టపడుతుందట కదా. మీ పద్మని ఎవడో వెధవ మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తే తప్పించిందటగా. పద్మకి ప్రేమించిన అబ్బాయితోటే పెళ్లి జరిపించిందట కదా. మొత్తం మీద పద్మ జీవితాన్ని నిలబెట్టిందటగా. చాలా అందంగా 16 అణాల తెలుగు అమ్మాయిలా ఉంటుందని విన్నాం. ఇంతకీ అమ్మాయి ఏది? ఎవరు? అమెరికా అమ్మాయేనా? వచ్చేస్తది. వచ్చేస్తుందంట. శాము, శాము ఏది? ఎంత అందంగా ఉంది. ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. బాగుంది కదా. బాగుంది. అమ్మ శాము, శాము,
నాన్న సూర్య, అక్కడే నిలబడిపోయేవేంటమ్మా? రా నాన్నా, రా రా. సూర్య వెళ్ళు. సూర్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను పెద్దమ్మా? ఆడవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఇక్కడ, మగవాళ్ళకి ప్రవేశం లేదు. వెళ్ళు వెళ్ళు. అక్క, ఏంటిది? ఎస్, ఇది మనిల్లే కదా పెద్దత్త. మన ఇంట్లో వాళ్ళుంటే తప్పేంటి? వాట్స్ రాంగ్ ఇన్ దిస్? శామ్, నీకేం తెలీదమ్మా, నువ్వు మాట్లాడుకో. చెల్లి, ఏంటిది? ఇంతమంది ఆడవాళ్ళ మధ్యలోకి సూర్య వస్తే ఏం బాగుంటుంది? శామ్ అన్నట్టు మన ఇంట్లో వాళ్ళుంటే తప్పేంటక్క? తప్పే. నేను ఈ పేరెంట్ అదే కిట్టి పార్టీ ఏర్పాటు చేసింది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే. అది కాదక్క. అవును పెద్దత్త. శామ్, నిన్ను మాట్లాడతానా? నువ్వు ముందు నాతోరా. ఆ పిన్ని గారు వస్తున్నా. పద్మ, నువ్వు కూడా రావి. రండి. వస్తున్నా పిన్ని గారు. కిట్టి పార్టీ అట కిట్టి పార్టీ. నా కొడుకు లేని ఏ పార్టీ నాకు నచ్చదు. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. అమ్మా, తప్పమ్మా. అది కాదురా, మీ పెద్దమ్మ. ఇందులో పెద్దమ్మ తప్పేం లేదు. ఇంతమంది లేడీస్ మధ్యలో నేను ఇక్కడ ఉండటం తప్పే. నువ్వు ఇక్కడే ఉండి పార్టీ ఎంజాయ్ చేయి. అది కాదు నాన్న. వీడెప్పుడు ఇంతే. అమ్మ శాముద్దా, పిన్ని గారు శాముద్దా. ఇదిగో అమెరికా అమ్మాయి గురించి అడుగుతున్నారు. ఇదిగో అమ్మ ఏమ్మా, శాము, బాగున్నావా? మాట్లాడు. కర్మ. అమ్మా శాము, పిన్ని గారు వాళ్ళందరితో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చిన్న పనే. పద్మ, మాట్లాడుతుండు. ఏ వర్తవే చావట్లేదు. ఏంటి సాముదినా, సూర్య లేడని ఫీల్ అవుతున్నావా? అబ్బే, అలాంటిదేమీ లేదు. అలాంటిదేది లేకుండానే నీ మొహంలో అంత బాధెందుకో? నాకు తెలుసులే సాముదినా, సూర్య ఇక్కడే ఉంటే బాగుండని నీకు అనిపిస్తుంది. అబ్బా పద్మవదన, అలాంటిదేమీ లేదని చెప్తున్నానుగా. నాకే చెప్తున్నావా నువ్వు? నా కోసం మీ శ్రీనివాస్ అన్నయ్య ఎన్ని వేషాలు వేసుకొని వచ్చాడు. అలా వచ్చినప్పుడు తను వెళ్ళిపోతుంటే నాకు కూడా ఇలానే బాధ కలిగింది. మరి ఆ బాధ ఏంటి? ఏమో, నాకేం తెలుసు. నేను చెప్పనా? ఉండు పద్మావదన. నేనుంటాలే, ఎక్కడికి పోను. హలో, చూసావా? నువ్వు పైకన్నావే గాని నీ చూపెక్కడుంది? అబ్బా పిన్ని గారు, మీదే ఊరు? మాదా
ఇది మన ఇల్లే కదా పెద్దత్త. మన ఇంట్లో వాళ్ళుంటే తప్పేంటి? ఏంటి సూర్య గారు, జెంట్స్ నాట్ అలౌడ్ అన్నారా? శామ్ని మిస్ అవుతున్నానని వరి అవ్వకండి. పార్టీని అలాగే శామ్ని చూసే ఐడియా నా దగ్గర ఒకటి ఉంది.